నాకు మీ గురించి అసలు తెలియదు బ్రదర్. ఏం చెప్తున్నా మీ గురించి అసలు తెలియదు బ్రదర్. ఎవరువో నాకు తెలియదు, ఎవడువో నాకు తెలియదు. అది ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కంపకి ఇలాంటి వేస్ట్ లో ఒకటి ఉంటాడులే. యూ డిడ్ంట్ సీ మై పాస్ట్. నేను పాడొచ్చిన లైఫ్ మీరు చూడలేదు. ఇప్పుడు తెలిసింది కదా మీ గురించి. లెట్ మీ టాక్ సార్. లెట్ మీ టాక్. మాట్లాడమంటారా? కూర్చో, నువ్వు మాట్లాడితే మేము వింటా. కూర్చో. ఇతను ఇలాగే మాట్లాడుతుంటాడు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అందరూ సఫర్ ఉంటారు. నో వన్ ఇస్ లైక్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్, రైట్? ఎందుకు మనకి మన గొడవలు? అందరం మనోళ్ళే. There's so much of femininity inside you that పెద్ద మాట అన్నాడు సార్. femininity only తెలుగులో ఏమంటారో వర్డ్ తెలీదు మీకేమన్నా? తెలియకపోతే రాంగ్ వర్డ్ యూజ్ చేస్తారా? అందరి ముందు పరిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు? Basically you have to give respect to them. He's It is not about respect. It is all about the feeling. ఎన్నైనా చెప్పరా, నువ్వు అలా చేయడం మాత్రం తప్పురా. బార్ you are trying to pull the topic out. I'm not liking it. Me. Yeah. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఒక పాయింట్ ని టచ్ చేసి ఆ పాయింట్ నుంచి నాట్ చేసి నెక్స్ట్ పాయింట్ కి గుంజుకెళ్ళడం. ఐ నో దట్ ట్రిక్. ఏమో నాకు ఎన్నెలు తెలిసిపోతే. విష్ణుప్రియ కేమ్ హియర్ అండ్ షీ సెడ్ లైక్ ఫెమినిన్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. వాళ్ళతో మాట్లాడేది కాదు, చిన్న టోన్ లో మాట్లాడాను. రేపు పొద్దున్న ఇతను మాట్లాడా నేను చూడను. 100 రోజైనా బయటికి రాకుండా ఉంటుందా? ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, నాకు ఒక రోజు వస్తుంది. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. అప్పుడు చెప్తా నీ పని. 1 month అన్ని బ్యూటీ పార్లర్స్ మూసి పారేస్తే ఒరిజినల్ మొహాలన్నీ గతుకుల రోడ్ల బయటపడతాయి. అంతా మేకప్పే. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఇంట్లో మీ ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి బిగ్ బాస్ మీకు కొన్ని రోజులకు సరిపడే నిత్యావసర వస్తువుల్ని పంపిస్తున్నారు. థాంక్యూ. ఎంతో కొంత తీస్తే పెట్టు. తీసుకో, పండగ తీసుకో. నవ్వుతూ బాండి గుంజుకొస్తున్నారని ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకొని ఆవిడకు జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప. ఇది పని చేస్తుందంటే ఇది పని చేయదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా, ఇంకా పూర్తిగా రాలేదు. ఎవరు ఎక్కడ ఏం నోరు జారుతానా అని చెప్పి నువ్వైనా నేను కూడా కచ్చి కూర్చుని. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇప్పుడు మీరు జోన్డ్ అవుట్ అయినా నీ గురించి అనుకోండి. ఇప్పుడు నేనే అనుకుంటా వైస్ జోన్డ్ అవుట్, ఎందుకు మింగల్ అవ్వట్లేదు? మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్తున్నాను. 5 పోటీదారులకి ఇంటి చీఫ్ అవ్వడానికి 2వ అవకాశం కల్పిస్తున్నారు. బిగ్ బాస్ నైనిక గెలిచింది. బిగ్ బాస్ ఈజ్ అవర్ సెకండ్ చీఫ్. అట్లుంటది మనతోని. నైనిక చీఫ్ గా ఎంపికైనందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. దొరుకుతాడు అనుకున్నా, చక్కగా తప్పించుకున్నాడు. ఎవరు? ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? ఎంతమందిని రా రే, ఎంతమందిని రా మెట్లో చేస్తున్నావు నువ్వు? బాస్ నేను రిక్వెస్ట్ చేసుకుంటాను, ఈ మధ్య వయస్కురాలని కూడా ఇక్కడ అడ్వైస్ ఇవ్వకూడదు, నేను చెప్పేది మాత్రమే వినాలి. ట్రిగర్ చేస్తున్నాయి నాకు. పక్కెళ్ళాడుకో అంటాడు. ఎవరు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నువ్వు చెప్పాను, నేను నిన్న కూడా ఇదే మాట చెప్పాను నీకు. నువ్వు గట్టిగా చెప్తేనే పని అవుతుంది. అక్కడ జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. టాస్క్ బాగా ఆడుతున్నావు, నువ్వు ఉంటున్నావు మనతో. బట్ వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? వాట్ ఈస్ యువర్ యూనిక్ స్ట్రెంగ్త్? అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. చెప్పు, ఎందుకు చేసావు అన్న? నువ్వు అందరితో బాగుంటావు, ఎన్నొద్దు పాయింట్కి రా. బట్ నీలో బ్యాలెన్సింగ్ లేదన్న. నువ్వు బ్యాలెన్స్ కావు. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. నేనైతే లైఫ్ లో గెలిపోయిన ఓటమినైనా ఇలా తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ వరకు వచ్చాను. ఈ రోజు నాకు ఎంత జ్ఞానోదయం అయిందంటే మనం ఇలా చెయ్యాలేమో. నా గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. అంత ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారు. It's not about irresponsibility. Don't use such words. నాకొద్దు. ఐ హ్యావ్ ఎ పాయింట్. ఇందాక నన్ను ఎందుకు డిస్క్వాలిఫై చేశారని నేను అడిగినప్పుడు ఏదో తేడాగా ఉందంటే ఏమన్నా నీ రీజన్? త్వరగా హైపర్. సో కంపారిటివ్లీ ఎవరు హైపర్? వేసేసాడు.